నాట్ కాలింగ్ హిమ్ ఎ బ్లఫ్. నువ్వు చెప్పే తప్పని ఇప్పటి వరకు ఎందుకు అనడం లేదు, ఎవరికి అంతుపట్టదు. మరి రాజకీయ లక్ష్యం ఏదో తెలిస్తే సాధించారా లేదో చెప్పచ్చు. ఆపరేషన్ సింధూర్పై ప్రభుత్వం ఇచ్చిన వివరణపై అనేక అనుమానాలని లేవనెత్తుతూ ప్రతిపక్ష సభ్యులు సభలో నినాదాలు చేశారు. అండ్ ఎన్ని విమానాలు కూలాయి అంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి సార్. సో సైనిక సత్తానే అనుమానిస్తారా అవమానిస్తారా అంటూ అధికార పక్ష సభ్యులు మాటల దాడికి దిగారు. సో ఆపరేషన్ సింధూర్ను ప్రశ్నించిన ప్రతిపక్షంపై ప్రభుత్వ మాటల దాడి కరెక్టేనా అంటే ఏం చెప్తారు? అంటే ప్రతిపక్షం ఏమడిగింది, మీరు అందులో జాగ్రత్తగా చూస్తే అడిగింది ఏంటి? ఒకటి, బయల్గాంలో టూరిస్టులకు ఎందుకు సెక్యూరిటీ కల్పించలేకపోయారు, ఇది అడిగింది. ఇలా తప్పేంటి? ఇది క్లియర్గా 4,000 మంది పర్యాటకులు, అక్కడ ఒక్క జవాన్ లేడు. తీవ్రవాదులతో ఆఖరికి స్థానిక కశ్మీరీ గుర్రము నడిపే వ్యక్తి వాళ్ళ దగ్గర AK-47 లాక్కొని పోరాడాడు. ఆ పోరాటం వల్ల కనీసం కొంతమంది పర్యాటకులు కాపాడగలిగాడు. మరి అక్కడ ఒక్క జవాన్ ఉన్నా ఫైట్ చేసేవారు కదా. మొదలు సెక్యూరిటీ ఉంటే టెర్రరిస్టులే వచ్చేవారు కాదు. టెర్రరిస్టులు ఎప్పుడు కూడా పిరికి వాళ్ళు ఎవరో ధైర్యవంతులు అనుకుంటే పొరపాటు. డైరెక్ట్గా ఫేస్ చేయరు. డైరెక్ట్గా ఫేస్ చేస్తే అది యుద్ధం అవుతుంది. మా తీవ్రవాదులంత పిరికివాడు ఇంకొకడు ఉండడు. ఎందుకంటే వాళ్ళు అందుకే ఎలాంటి ఆయుధాలు లేని సామాన్య ప్రజలపైన దాడులు చేస్తారు. దమ్ముంటే సైనికులపైన దాడి చేయాలి, మన సైన్యం చూసుకుంటుంది, అడ్రస్ లేకుండా చేస్తుంది. ఆ ధైర్యం ఉండదు వాళ్ళకి. అందుకే నిజంగానే అక్కడ బైసారన్ వ్యాలీలో అక్కడొక పర్యాటక కేంద్రం. పహల్గామ్ అంటే అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంపు. అమర్నాథ్ యాత్రకు పైన అనేకసార్లు తీవ్రవాద దాడులు జరిగాయి. అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు కూడా మొదలయ్యాయి. మరి వేర్ ఈజ్ ద సెక్యూరిటీ? ఇది అపోజిషన్ అడుగుతున్నాయి. మీరు ఒక ఎంపీ పోతే, ఎమ్మెల్యే పోతే, మంత్రి పోతే వందల సంఖ్యలో భద్రతా బలగాలతో రక్షణ కల్పిస్తారే, మరి 4,000 మంది పర్యాటకులు పోతే ఒక్కరెందుకు లేరు అనే క్వశ్చన్ అడుగుతున్నది. ఇది ఆల్ పార్టీ మీటింగ్లో అమిత్ షా కూడా ఆ లోపం జరిగింది కనుకనే మనం కూర్చున్నాం కదా, ఏ తప్పు జరిగితే మనం ఎందుకు కూర్చుంటాం, జరగకపోతే అన్నాడు. సో ఆ ప్రశ్న అడుగుతున్నారు. రెండో ప్రశ్న ఏమడుగుతున్నారు? సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా? ఉన్నా కూడా మరి ఎందుకు చేయలేకపోయారు, ఎందుకు భద్రత కల్పించలేకపోయారు? లేకపోతే ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా? మూడో ప్రశ్న ఏమడుగుతున్నారు? అయ్యా, పహల్గామ్లో దుర్మార్గానికి పాల్పడ్డ ఆ ఉన్మాదులు ఎక్కడ? వాళ్ళని మనం ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేకపోయాం? నిన్న పహల్గామ్ మీకు నిన్న వచ్చిన వార్త ఏంటంటే సులేమాన్ షా అని మాస్టర్ మైండ్ ఇన్ పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్స్ను నిన్న అంతం చేశామని. సో ఆ కాల్పులు జరిపిన తీవ్రవాదులందరినీ ఇప్పటి వరకు మనం పట్టుకోలేకపోయాం. ఎందుకు అని అడుగుతున్నాను. మూడోది. నాలుగవది, డిప్లొమాటిక్గా ఏంటి రివర్సల్స్? కాశ్మీర్ పైన మధ్య ఇంటర్నేషనల్ చేయగలుగుతోంది పాకిస్తాన్. ఇండియా పాకిస్తాన్ ఐఫైలేట్ చేస్తున్నారు. ట్రంప్ 24 సార్లు నేనే ఆపానంటున్నాడు. మోడీ మౌనంగా ఉంటున్నాడు. అసలు ఒక్క బలమైన దేశం కూడా మనకు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? అందువల్ల బ్యాటిల్ ఫీల్డ్లో సాధించిన విజయం డిప్లొమాటిక్గా ఎందుకు సాధించలేకపోయామనే పొలిటికల్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది సైనిక సత్తాను ఎక్కడ ప్రశ్నించినట్టు? సైనిక సత్తాను ఎవరు ప్రశ్నించలేదు. ఆల్ పార్టీ మీటింగ్లో ప్రభుత్వానికి మేము పూర్తిగా సహకరిస్తామన్నారు. ఐదోది ఏమడుగుతున్నారు? అయ్యా, దేశం యునైటెడ్గా ఎదుర్కోవాలి. అన్ని పార్టీలు, అన్ని మతాలకు చెందిన ఎంపీలు మీరు ప్రపంచమంతా పంపారు. కానీ దేశంలో మీ పార్టీ నాయకులు, మీ పరివారం రోజు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఆ మధ్యప్రదేశ్ మంత్రి కల్నల్ సోఫియా ఖురేషి పైన మాట్లాడిన దానిపైన సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. అయినా అతనిపైన బీజేపీ ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు. ఆయన మంత్రి పదవి నుంచి తొలగించలేదు, ఏ చర్య లేదు. అంటే మీరు ఎందుకు ఎండార్స్ చేస్తున్నారు ఈ కమ్యూనల్ క్యాంపెయిన్ అని అడుగుతున్నారు. ఇవన్నీ సైనిక సత్తాను ప్రశ్నించడం ఎలా అవుతుంది? ఒక్కటి మాత్రం ప్రతిపక్షాలు ఏమడుగుతున్నాయంటే ఎన్ని ఇండియన్ జెట్స్ పడిపోయాయి, అది బీజేపీకి ఒక ఆయుధం ఇస్తోంది. నేను చాలాసార్లు చెప్పాను, ప్రతిపక్షాల వ్యూహాత్మక తప్పిదం, స్ట్రాటజిక్ బ్లండర్ అది. ఇండియన్ జెట్స్ ఎన్ని కూలిపోయాయని రిపీటెడ్గా రాహుల్ గాంధీ కూడా అడుగుతున్నాడు. అదే బీజేపీకి ఆయుధమై పాకిస్తాన్ విమానాలు ఎన్నుకోలేని అడుగుతలేరు, ఇండియన్ విమానాలు ఎన్నుకోలేని అడుగుతున్నారు. మీకు మన సైన్యం దెబ్బతిన్నదని చెప్పుకోవడం ఇష్టమా అనేది నిజంగా అలాంటి ప్రశ్న అడగాల్సిన అవసరమే లేదు. నేను చాలాసార్లు చెప్పాను, యుద్ధంలో విమానాలు కూలకపోతే సైకిళ్ళు కూలుతాయా? యుద్ధం అంటేనే కూలుతాయి విమానాలు. రాఫెల్ విమానాలు మనం ఎందుకు కొనుక్కొని పెట్టుకున్నాం? డిస్ప్లేకి పెట్టుకున్నామా? యుద్ధంలో వాడడానికే పెట్టుకున్నాం. వాడినప్పుడు కూలుతాయండి. నీకు కారు కొన్నప్పుడు, బండి కొన్నప్పుడు బయటకు వెళ్తే పంక్చర్ కాకుండా ఉంటుందా?
ఎంత గొప్ప కార్ అయినా BMW కార్ అయినా పంక్చర్ అవుతుంది, నీకు అద్భుతమైన టైర్లైనా పంక్చర్ అవుతాయి. సో ఎందుకు పంక్చర్ అయింది అంటే పంక్చర్ కావద్దు ఇంట్లోనే పెట్టుకో, ఇంట్లో పెట్టినా పంక్చర్ అవుతుంది, ఆఖరికి ఎవడో ఏదో ఒకటి ఇసురితే తగిలి అవుతుంది. అందువల్ల కారు బండి కొన్నప్పుడు అది పంక్చర్ బయటికి వెళ్ళకుండా ఆపలేము, బయటికి వెళ్ళినప్పుడు పంక్చర్ కాకుండా ఉండదు, ఎంత పవర్ఫుల్ కంపెనీదైనా. ఇది కూడా అంతే, రాఫెల్ అయితేంది BFL అయితేంది. అమెరికా వాడికి ఏంటంటే రాఫెల్ కన్నా మా F-35 గొప్పదని చెప్పుకోవడానికి కూల్నాయి అని ట్రంప్ కూడా 5 విమానాలు కూల్నాయి అంటున్నాడు. సో మన ప్రభుత్వం మన సైన్యము కూడా అంగీకరించింది, ఏ కూల్తాయి యుద్ధంలో నష్టాలు అంటూ ఉంటాయి రెండు వైపులా, కానీ బిగ్ పిక్చర్ చూడాలి అని చెప్పారు. అది కరెక్ట్ స్టాండ్, ఆర్మీ స్టాండ్ కరెక్ట్. బిగ్ పిక్చర్ క్లియర్గా కనబడుతుంది. పాకిస్తాన్ పైన బ్యాటిల్ ఫీల్డ్ సుపీరియారిటీ సాధించాం. మరి ఎందుకు అపోజిషన్ ఈ ప్రశ్న అడుగుతుందో అర్థం లేని ప్రశ్న. యుద్ధంలో విమానాలు కూలకపోతే ఏవి కూలుతాయి, దానిపైన మీకు ఎందుకు లెక్కలు, ఏవి కూలినాయి చెప్పు, ఎక్కడ కూలినాయి చెప్పు, మన వాళ్ళు ఎంత నష్టపోయారు చెప్పు. ఈ గోల్ ఏంటి? ఓవరాల్గా బిగ్ పిక్చర్ పాకిస్తాన్ పైన సుపీరియారిటీ సాధించాం, సరిపోతుంది కదా ఇది.